మాడతాను ఉదారులో మరి మీ నర్సే తాత రానే వచ్చిండు ఇక మరి యాళ్ళు అనేటి రామన గమ్మతి మాటలకు ఇక మరి ఆశలకు బిడ్డలారా పోదాం పది తలకాయ పట్టలకు నర్సే తాత నోట మేడారం సంబరాల పాట రేవంత్ రెడ్డి ఎంత పని చేసే పానీ పూరి దావకాన బండూరి కేసీరావుకు తేరుకోలేని షాక్ షణ్ముఖ ఉన్న పరువు గంగల కలిసేనా మైమగల దేవతలారా మిమ్ము మరువలేము మా కోరికలు నెరవేర్చే మిమ్ము విడువలేము. ఇక ఈ రకంగా మేడారం జాతరలో భక్తులు నీ దండం పెట్టి ధరని దద్దరిలో కొడుతున్నాడు. అబ్బాబ్బాబ్బా ఈ జనం చల్లకుండా ఒకసారి చూద్దాం భారీ చలో మేడారం. గోపురం లేని దేవుళ్ళు విగ్రహం లేని దేవతలు, గోపురం లేని దేవుళ్ళు విగ్రహం లేని దేవతలు, ఇరలోన వెలిసెనమ్మా మేడారం మన దేవతలు, ఇరలోన వెలిసెనమ్మా మేడారం మన దేవతలు. ఎర్రమట్టి అలుకు పిడిస ఎత్తను రాగం బొట్ల బొట్ల బోనము తెలంగాణ పానం. ఎర్రమట్టి అలుకు పిడిస ఎత్తను రాగం బొట్ల బొట్ల బోనము తెలంగాణ పానం. శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులు, శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులు అని దండం పెట్టి ఎక్కడ చూసినా ఆకాశంలో సుక్కలు లెక్క మేడారంలో భక్తులు కిలకిల కిల 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 కిలా ఉసికేస్తే రాలనంత జనంతోటి మేడారం మహాజాతర మారుమోగిపోతుందిలా. ఇక ఎటు చూసినా జనమే, ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా భక్తులే. అరే ఏంది జాతర ఏంది. ఇక ఈ రకంగా మోత మోగుతుంటే సబ్బండ లోకాలు ఇక ముక్కోడి దేవతలు పొంగి పొర్లుతున్నారు అంటే సంతోషం పట్టలేదు. గిది కథ బిడ్డలారా. ఇక మరి మేడారంలో ఎట్లా ఉంది ఏంది ఏ కథ మీరు కూడా ఒకసారి చూసి తరించండి. జంపన్న వాగులో జలకాలాటరో, జంపన్న వాగులో జలకాలాటరో, సబ్బండ వర్గాల సంబురమాటరా, సబ్బండ వర్గాల సంబురమాటరా. చిలకలాది గుట్ట సిన్ని మేడారం, చిలకలాది గుట్ట సిన్ని మేడారం, వంశలాది గట్టు అది మేడారం, చిలకలాది గుట్ట సిన్ని మేడారం, వంశలాది గట్టు అది మేడారం. ఇక మేడారంలో జాతరల జనాలు ఒక్కొక్కరు యాటలు, మేకపోతులు, మేకపిల్లలు, కోళ్ళు, కొంకరాకలు ఇక చెడ్డది పడ్డది అమ్మవారికి బలి ఇచ్చి ఆనందంగా చెట్ల కింద జాతర చేసుకొని సారలమ్మ సమ్మక్కను దర్శించుకొని వైభోగంగా ఏదో వెనక మళ్ళీ వస్తారు. కొంతమంది పోతారు, కొంతమంది వస్తారు. ఇదే కథ నడుస్తుందట. ఇక ఈ జాతర ఇంకా 2-3 దినాలు ఉంటట్టే ఉంది. సారు నీకు పబ్బది పడుతున్నా, నువ్వు చేసిన సాయం వల్ల నా కడుపు వండి ఇలలోన రేవంతమయ్యా అని కలవరిస్తుందయ్యా. అగో గంధరామ చక్కని పుణ్యం కట్టుకున్నావని ఓ తల్లి నిండు సభలా ఏమంటుందంటే రేవంతమయ్య ముఖం పట్టుకొని, అన్నా 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 రేవంతన్నా నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, అన్నా 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 రేవంతన్నా
నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా. జనాలు నీ పాలన కోసం ఎదురు చూసినారన్నా, ఈ జనాలు నీ పాలన కోసం ఎదురు చూసినారన్నా. అందుకే తెలంగాణ జనాలు కోరుకున్నారు అన్నా, నిన్నే కోరుకున్నారు అన్నా, నిన్నే కోరుకున్నారు అన్నా. ఇక మరి మార్పు 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 అని దునియా మీద మరి సబ్బండ వర్గాలు తెలంగాణలో రేవంతమయ్యను ఏ రకంగా ఎట్లా కోరుకున్నారో ఎందుకు కోరుకున్నారో ఇక గదే తారీఖున కూడా ఒక చెల్లె ఇక ఒక నిండు సభల ఏమనుకొస్తుందంటే, రేవంతమన్నా నీ కడుపు చల్లకుండా నువ్వు చేయబట్టే 11 ఏళ్ల కింద నువ్వు చేసిన పుణ్యం నాకు ఇంకా గుర్తుకుంది, నా గుండెలో ఇంకా మెదులుతుంది. గానాడు గా పుణ్యం చేసి నా సంసారాన్ని నెరవేర్చామన్నా, నా సంసారాన్ని చక్కదిద్దామన్నా అని అనుకొస్తుందిలా. ఈ నూరి ఏమంటుందో, నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగు జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు ఇది వరకు నా బిడ్డను తోలిచిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మా, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్, మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సంతోషం. రావా పో రావా, అంత పోయి బొంత చేతికి వచ్చే రావు, నేను ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి చేద్దాం రావా. ఎక్కడ వాయ రావా, ఆడపిట్టవాయ రావు, చేతుల పిట్టవాయ రావా, ఎంత కాటికి వచ్చే రావా అని పాపం గీస్తున్న కేసు రావయ్యా. ఇటు ఒకటేమో బిడ్డ దెబ్బ, ఒకటేమో కొడుకు దెబ్బ, ఇంకోటేమో మహారాష్ట్ర దెబ్బ కూడా తగిలిందంటున్నారా. ఈ 3 దెబ్బలతోటి కేసీరావయ్య ఎట్లా బతాడిగా. అయ్యో భగవంత, ఏం కష్టం వచ్చగారా కేసీరావుకు. ఓ దిక్కు కొడుకు రాములు నన్ను ముఖ్యమంత్రిని చేయబైతివి నాయనా అని నూకేస్తే నీ దండం పెట్టి తొంచిలుగా పడే. ఇక ఈ రకంగా ఉంది కథ అని కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తుంటే ఇక ఇంట్లోనే మహారాష్ట్ర నాయకులు కారు దిగుతందుకు సిద్ధమవుతున్నాడు. 100 కోట్ల మందు దందాలో ఇరుక్కున్న బిడ్డ కవితను ఈడీ వాళ్ళు ఈ నెల 26 తారీఖున ఎంక్వైరీకి రావాలని మొండి పట్టు పట్టినాడనుల్లా. ఓని పాడైపోగారా. ఇక ఈ పరిశాంతో తండ్రి కేసీరావు సచ్చి బతుకుతుంటే లోక్సభ ఎన్నికల్లో పోటీపై ఇంతవరకు ఆదలేదు గూదలేదు అని మహారాష్ట్ర లీడర్లు కేసీరావుకు రాయబారం పంపినాడనుల్లా. ఓ కేసీరావు మేము దిగిపోతున్నాం, ఓ కేసీరావు మేము దిగిపోతున్నాం కారు అని ఆడియో టేపులు పంపితే ఇక అవి విన్నాక కేసీరావు పానము ఇంకింత అదురుకుందాడనుల్లా పాడువరా. ఇంకా ఇంతే కాదుల్లో, నువ్వు సప్పుడు సడి చేయకుండా చల్లగా కూర్చున్నావంటే కారు దిగి మా దారి మేము చూసుకుంటామని అంటున్నారు అటనుల్లా మహారాష్ట్ర లీడర్లు. బరకొండ కొసకు ఎంత పని అయిపోయినేమురా కేసీరావయ్య పరిస్థితి. ఒకనాటి భోగం 6 నెలల రోగం అన్నట్టు ఎట్లా ఉన్నోడు ఎట్లా అయిపోయినేముర్రా భగవంత రామచంద్ర. మీ ఆడకట్టుకు ఎవరన్నా వచ్చి బెదిరి చూస్తుర్రా? ఫోన్ మాట్లాడుకుంటా జనాలను కనిపెట్టుకుంటా ఈడంగా ఎవరు వస్తారు, ఆడంగా ఎవరు వస్తారు, బుడపురగలు ఏడ ఉండరా అని చిన్నగా పిల్లిగాక నాకిపెడుతురా. అమ్మో గాల నమ్మకుర్రు. ఇగో వీళ్ళు ఏం పని చేసిరో చూడు. ఒళ్ళరి చుట్టం వచ్చిండు ఉడకవే ఉలవ పప్ప ఉగాది దాకా అన్నట్టు ఇవాళ ఎటుబడి లేట్ అయినా పర్వాలేదు కానీ 2 పిల్లలన్నా గడ్డకి అమ్మాలే ఎత్తుకపోవాలి అని ఎత్తుగడ చేసిండటనుల్లా గీ మోతవారి. ఇక సంగారెడ్డిలో నాశపెట్టి బుడ్డపోరగాళ్ళకు గాల వేయబోతుంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు దొరికించుకొని ఇక వీడిని పొట్టు కొడుతుర్రులా స్తంభాన్ని గట్టేసి. ఇక చూడు ఈ సకరోని కెట్ట బుద్ధి చెప్తుర్రా. అబ్బా ఎంత దొరికాడబ్బా పాపాసి పోతా సామి వాడు చూసుడు ఎట్లా చూస్తున్నాడు పని చెప్పిస్తా బాగు నేను అల్లే మూపిస్తాను అల్లే పెడతారా అల్లే పోయి వెళ్తా
112 కదా పైకి వస్తాం అవుతున్నారా పిల్లలు ఇక ఎవరైనా ఇచ్చింది ఆడ చూస్తున్నారులో ఓ పబ్లిక్ గీసంటోళ్ళు మీదికు కూడా కనబడితే గట్టిన పుసుక్కున్న మోపైతే బుడపూరకాలను ఎత్తుకుపోయి గుండెకాయలు కిడ్నీలు ఆయాలు బోయాలు అమ్ముకుంటున్నారు పైడములో తస్మాత్ జాగ్రత్త. ఓ కాంగ్రెస్ వాళ్ళు మీ కన్ను మూసుకపోయే కాయటకూరే మాటల్ని ఆపుర్రి. నా గుండెలా పేద పిత్తు లెక్క వేలుతున్న మాటలు బయట పెడితేనా ఒక్కొక్కరి మరి పండుగలు అంత చేయమనుకుంటారు అని అనుకుంటుండ్రు. ధర్మపురి ఏందో ఇందాం పారి. ఇక పార్లమెంటు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎండాకాలం సూర్యుని కంటే ఏడి సుర్రుల మంటమంతుంటుల్లా రాజకీయ కాక తెలంగాణలా ఇక కంటి బలుపు కాదు చింత తీరిక కాదు అన్నట్టు ధర్మపురి అరవిందుతోటి ఏం కాదు అని మీరు అనుకుంటారు. కానీ మీ ఒక్కొక్కరి జాతకం నా దగ్గర ఉంది. ఏనాడో నా డైరీలా రాసి పెట్టుకున్నా. నా గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఎక్కువ తక్కువ మాట్లాడిరో రాజశేఖర్ రెడ్డిని ఎవరు చంపిరో గాల పేరు బయట పెడతా అని బల్ల గుద్ది చిటికలిస్తుండులా ధర్మపురి అరవిందు. అమ్మ ఇక చూడు ఏమంటుండో. మా జోలికి రా నేను గౌరవిస్తా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నా. తాడుకు పట్టలేదు తవులుకు పట్టలేదు గుంజ కిందకమ్మ గుంజులాట అన్నట్టు అయ్యే సాగు గురించి కొడుకు జగన్కు పట్టలేదు బిడ్డ షర్మిలకు పట్టలేదు నీకెందుకే ఈ దురద అని ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటారు ఆటనులా. ఇక మరి ఈ ఏందో ఏం కథో కానీ ధర్మపురి అరవిందానం మాత్రం మంచి ముచ్చటే ముంగటేసుకుంటారో పోయి. నా జోలికి రాకపోతే మీరెంత చరిత్రహీనులో ఈ శ్రీనివాస్ కొడుకు కంటే ఎక్కువ ఊళ్ళో తెలియదు. రాజశేఖర్ రెడ్డిని సంపూర్ణ తెచ్చున్నాను. మా జోలికి రా నేను గౌరవిస్తా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నా. అన్న ఆపదలో పడడాని తమ్ముడు ఏదో ఉపాయం చేసి విడిపిద్దామనుకుంటే ఒరేకో తమ్ముడు కూడా అలానే పడగటనులా ఇంటికి పాడైందట. ఏంది గందరగోళము. ఓ అమ్మాయిగా చూడదు వీళ్ళ భాగవతం ఎట్ట ఉందో. ఓని పాడైపోను గారా ఒక దెబ్బకు 2 పీటలు అన్నట్టు పోలీసులు అన్న తప్పు చేసిండని ఎంక్వైరీకి వస్తే తమ్ముడు కూడా బయటపడ్డాడనులా. ఓని ఇది ఎక్కడి కథలు. ఆయన ఉండే కదా బిగ్ బాస్ ఫేము ప్రముఖ యూట్యూబరు షణ్ముఖ్ జశ్వంత్ గాపిలగాడే. ఇక ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెరడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెరడు బండరాయి అని ఈ రకంగా పోలీసులు పాటలు పాడుకుంటా ఊరూరు చెప్తుంటే లేదు నేను కూడా ఏం సుతపూసను గాను నేను కూడా మస్తుగా తాగుతా గంజాయి అన్నట్టుగా ఇక షణ్ముఖ్ కూడా గంజాయి తాగుకుంటా పోలీసులు దొరికిపోయినాడు నువ్వులా. అవుని అన్యాయం పాడువాడా. ఇక అసలు ముచ్చట ఏంటంటే షణ్ముఖ్ అన్న సంపత్ ఏపీకి చెందిన మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాట. ఇక నడుమంత్రానే మరి ఏం బుద్ధి పుట్టిందో ఏం కథో కానీ ఆగం చేసిండు ఆడనుల్లా. ఎట్లా నన్ను ఆగం చేస్తావు ఏంది ఏం కథ అని పోలీసులకు ఫిర్యాదు అయితే ఇక పోలీసులు అన్న కోసము సంపత్ కోసము ఇంటికి వస్తే ఇక తమ్ముడు షణ్ముఖ్ గంజాయి తాగకుండా పోలీసు వాళ్ళ కంచబడ్డాడనుల్లా. ఇవి జరిగిన కథ ఇది. ఇక ఇంకేముంది ఇద్దరు అన్నదమ్ముల్ని ఇక వారి అత్తగారింటికి అని గొర్ర గుంజుకపోతున్నాడు ఆడనుల్లా. చూసుకొని ఎట్లయిందో కొసకు ఏమో అనుకుంటే ఏమో అయిపోయానేమోరా. ఏమంటారు చూడు నడుమంతన సిరి వస్తే ఆగరా అన్నట్టు నడుమంతన సిరి రాగానే ఈ బుద్ధి పుట్టింది వీళ్ళకు. పాడుపడగారా వైఎస్ రాజశేఖర రెడ్డి పాపము పైలోకాన ఉంది. ఓ అమ్మాయి ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఎంత అల్లాడుతుందో ఎంత దల్లాడుతుందో అని లోకం అంతా ఎలిచిపారుతున్నాడు ఈ ముచ్చట. ఎందుకంటే ఇక అన్నకు శైలకు ఒక తీగ యుద్ధమా. ఇక చూడదు కథ ఎట్లా ఉందో.
రాజశేఖరా కంటి వంటి ప్రకాశము లేదు, మంటి వంటి ఆధారము లేదు అన్నట్టుగా రెండు కళ్ళు నాయే అని దీవెన తీర్చినావు. తెలంగాణను చుట్టుముట్టిన శల్య శర్మిల అన్నకే ఆంధ్రలో అడుగుపెట్టి రామబాణము వదిలేను. కొలువురాని నిరుద్యోగుల పక్షాన నీ గౌరాల బిడ్డ తన్నాడుతుంటే నీ కన్న కొడుకే జగను పోలీసులతోటి లాటి దెబ్బల రుచి చూపించే. ఏపీ జనమంతా ఏమిటి చిత్రమని, ఎందుకు ఈ ఆత్రమని రాజశేఖర ఆత్మ ఘోషించేలా ఈ అన్న చెల్లెళ్ళ పంచాది ఎందుకని వలవల జనాలు వలపొయ్యబట్టిరి, కలకల జనాలు కన్నీరు దియబట్టిరి. రాజశేఖరా రాజశేఖరా నీ ఆశయాలకు తూట్లు పొడిచిరా, నీ ఆశయాలకు తూట్లు పొడిచిరా. ఇగో ఏపీలో జనమంతా కోడై కూస్తున్నాడనులా. ఇక ఇటు అన్న అటు శల్య, ఇక నడువ నిరుద్యోగులు. అగో వాళ్ళ కోసము శల్య శర్మిల ఏమనుకొస్తుందో ఇరురి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టు చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. ఇక ఇంత పనుకున్నావు, నిన్నయాల వచ్చి అక్కడ సైకిల్ వాళ్ళు అక్కడ గిలాస్ వాళ్ళే ఓ దిక్కు నాతోటి అలసిపోతుంటే నువ్వు శైల శరీకయ్యి నా మీదకే నీ దమ్ము చూపిస్తున్నావు ఆ శల్య అని ఇక పోలీసులతోటి ఈ కథ నడిపించిందాట జగనయ్య. ఈ పంచాది పాడైపోను మరి పాకానికి వచ్చింది. ఇక మరి ఎందాక పోతుందో ఎప్పుడు చల్లారుతుందో ఏం కథ పోర్రా నడువంగా ఆ విజయానికి వచ్చింది. ఇంకా కష్టము ఇలా పంచాది చల్లగుండప్ప. ఇగో ఈ రకంగా తింటారు చూడు, లొట్టుకు తాగుకుంటా గుట్టుకు మింగుకుంటా. గయ్య అంటారుగా పానీపూరి. ఇక కథ తెలిస్తే వామ్మో ఏం మాయారోగం వస్తుందంటే ఇక ఇను పూరి 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 పసందైన పానీపూరి, పూరి 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 పసందైన పానీపూరి, మట్ట సంగ దాగిపోరి పానీపూరి, మట్ట సంగ దీని పోరి పానీపూరి, రోడ్ల మీది పానీపూరి రామసక్కని రుచి, ఇది చూడసక్కని వంట. పానీపూరి పానీపూరి తినురి తాగురి దావకాలలోన వండురి. అగో
ఈ పానీపూరితోట ఏదో డయేరియా రోగం వస్తుందట నుల్లా. ఇగో గుంటూరులో ఓ జిఎంసీ అధికారి లేదు మీరు పానీపూరీలు అమ్మొద్దు, ఆ నీళ్లు అలా నిల్వ చేసి అంత గాయగత్తరలు లేపుతున్నారు, జనాలకు దిక్కుమల్ల రోగాలు వస్తున్నాయి, డయేరియా రోగం వస్తుంది, జనాలు దవాఖాన పడుతున్నారు. అయ్యా మీ పానీపూరి డబ్బాలు మాత్రం బంద్ చేయాలని రోడ్ల పొంట తలిగి ఆ నీళ్లు మొత్తం మారబోపిస్తున్నట్టు నుల్లా. పానీపూరి బండ్ల మీద ఆరోగ్య కథ నడుస్తుంది. ఓ జనాలు జర్ర పైలం సుమా గుమ్మా జకాయ గుంపు కూడి ఏము ఋషి అని నాలుకలంతా లొట్టలేసుకుంటా తాగి అడ్డమైన దాగాల పాలు కాకూరి. మరి ఇది ముచ్చట. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు ఈ బిడ్డలారా ఎట్లున్నాయి మంచిగా గమ్మది వార్తలు. ఇక దినానికి ఇదే యాళ్ళకి వస్తూనే ఉంటా, యాది పెట్టుకొని చూడండి. గమ్మతి వార్తలు.